ఇయాల రేపట్ల ఒక్కసారి వార్డు సభ్యునిగా గెలిస్తేనే మస్తు ఇక కొలువులో ఉన్నన్ని దినాలు ఆయన తిన్నదే గాక ఆయన మన్మళ్ళు కూర్చొని తిన్నా వడవని ఆస్తులు సంపాదిస్తుర్రు కొందరు. గట్లని అందరు అట్లనే ఉన్నారని కాదు కానీ చాలా మటుకు గిట్లనే ఉన్నారు. కానీ ఒక అన్న వార్డు సభ్యుడిగా గెలిచి పనిచేసింది ఒకటేసారి. ఆయన ఆ ఊళ్ళో పెద్ద పెద్ద లీడర్లు చేయలేని పనులు తన సొంత పైసలు పెట్టి మరీ చేస్తుండు. మరి ఎవల్లా అన్న ఏం చేస్తుండు అనేది ఒకసారి చూద్దాం పారి. పొలంలో తెల్లంగేసుకొని పాయింట్ పైకి ఎగజేసుకొని వచ్చిన కూలోళ్ళు తడవకుండా వర్క్ కవర్లు వంచుతుండు చూస్తుర్రు కదా. ఇగో గీయన్ననే పేరు వాంకుడోతు కొమ్మాలు, ఊరు మహబాద్ జిల్లా గూడూరు శివార్లున్న ఓ తాండా. అయితే గీ అన్న నేను పుట్టిన ఊరు రుణం కొంతన్నా తీర్చుకోవాలి అని షానొద్దుల సంధి మస్తు తిప్పలు పడుతుండట. శాతనైన కాడికి అక్కిరున్నోళ్లకు సాయం చేస్తుండట. ఊళ్ళే మోపైన కోతుల మందకు కడుపు నిండా తిండి పెట్టి ఊళ్ళే జనాలకు వాటి వల్ల ఎసొంటి తక్లీఫ్ వద్దని కొంచెం పోయి అడవిలో ఈడ్చిపెట్టే ఇగిరం చేసిండు. ఇప్పటిదాకా ఏం తక్కువ 1900 కోతులను బుట్టలలో పట్టి కొంచెమై జంగల్లో దోలిండాట. చెన్నైకెంచి కోతులను పట్టేటోళ్లను పిలిపించి కోతికి 600 లెక్కన మొత్తం 8 లక్షల ఖర్చు పెట్టిండాట. అంతేకాదు ఇంకా ఏమేం చేసిండు అన్నీ చెప్తుండు ఇందాం భారీ. చుట్టూ ఈ కోతుల ప్రభావంతో సోలార్ ఫెన్సింగ్ చేయించడం జరిగింది. లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ కూడా నేను గేటు పిల్లర్లు అవన్నీ వేపించడం జరిగింది. దేవాలయంలో కూడా 30 ఏళ్ళు పెట్టి లాకర్ కొనియడం జరిగింది. గతంలోనే నేను ఇప్పటికి కూడా ప్రజాసేవ చేస్తూ ప్రజల అందులోనే ఉన్నాను. నాకన్నా ధనవంతులు ఉన్నారు, నాకన్నా కోటేశ్వరులు ఉన్నారు. నేను వాస్తవం కూడా గూడూరులోనే స్థిరపడ్డాను, గూడూరులోనే 10 రూపాయలు సంపాదించాను, గూడూరులోనే ఖర్చు పెడదాం అనేది. అంతే మరి దందా చేస్తున్న నాకు ఈ ఊరెంతో ఇచ్చింది, అసొంటి ఊరుకు నేను ఎంత ఇచ్చినా తక్కువే అన్నట్లు ముంగటికి పోతుండ అన్న. అంతేకాదు ఈ నడమ హైవే పక్క పొంటి పెట్టిన సెంటర్ లైటింగ్ వట్టిగానే ఉండిపోతే దాని బాగు చేస్తానికి 1,00,000 రూపాయలు పెట్టిండట. గిట్ల నాకు తోచినంతలా నా ఊరుకు ఎంతో కొంత సాయపడుతున్నా. ఈ పని నాకు మస్తు సంబరం అనిపిస్తున్నది. నా సేవ గుర్తించి నాయకులు నాకు అవకాశం ఇస్తే మా గూడూరును గుండెలలో పెట్టుకొని చూసుకుంటా, అన్ని తీర్లా బాగు చేస్తా అని గట్టి పట్టుదల మీదనే ఉన్నాడు అన్న. ఏ అధికారం లేకున్నా కూడా గింతగానం ఊరి కోసం తల్లాడుతున్నాడంటే ఈ అన్న సేవను ఎంత తారీఫ్ చేసినా తక్కువే పొర్రి అని అంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.